ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతంలోని వడ్డమాను గ్రామంలో ఉన్నాం. మీ 13 ఎకరాలకి ఈ సమస్య ఉందా? మిగిలిన చోట కూడా ఇలాంటి ఇబ్బంది? ఇద్దరుకో ముగ్గురుకో ఉండి అసలు ఒక పైలో ఒక అతను అయితే పుల్లింగ్ కూడా ఇవ్వలేదు. ఒక అతను ఇచ్చాడు, అసలు ఆయన పైలు ఎక్కడ ఉందో ఆయనకే తెలియదు. 7 సభ్యులతో ముఖ్యమంత్రి గారు కమిటీ చేశాడు. ఆ కమిటీని కాల్ రాసేసారు. ఈ నెల నుంచి పిల్లలు వేసుకుంటే నాకు ₹1,00,000 రెంట్ ఇచ్చేవాళ్ళు ముందు. చెన్నకేశ్వరరావు ఒక ల్యాండ్ డైరెక్టర్. ఇదేదో అనాశరణాలైనట్టు క్యాపిటల్ సిటీ కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీని పెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ హోదా వాళ్ళు భారతదేశంలో లేరని ఆయన చెప్తే అసలు ఎలిగేషన్స్ మొత్తం ఆయనే. వీళ్ళిద్దరు పని జరగని ఇట్లా ల్యాండ్ డైరెక్టర్ను భార్గవ తేజ సెషనల్ కమిషనర్ నారాయణ గారు అన్న కళ్ళు తెరిచి అధికారిని సస్పెండ్ చేయడం ఏదో చేసి వచ్చి మాట్లాడుకుంటాడు. ఇక సమస్య పరిష్కరించడానికి ఇక్కడ సిఆర్డీఏ భవనం ముందు ఓపెన్ చేసి అక్కడ గ్రీవెన్స్ పెట్టి అన్ని పెట్టారు. ఆయన ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు? అసలు పరిష్కారం చేస్తేనే కదా అవటానికి. ఏదైనా గ్రామ కంటాల ఇష్యూ అనేది పైలు పక్కకు పంపట్లేదు. బాబు నాయుడు గారు డెవలప్ చేయగలడు. ఆయన ప్రకారం ఆయన పోతాడు. మేము ఎందుకంటే ఇక్కడ ఈ ఐఏఎస్లతోటి వచ్చిన ఇబ్బంది 52 ఎకరాలు భార్గవ తేజ గారు కొట్టేయాలి చెరువుది. అప్పుడు దాదాపు 100 కోట్లు కొనుక్కోనే కదా అది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మాట పోవటమే ఈ రైతులు చేసిన తప్పు. ఇలాంటి సమస్యల కోసం సిఆర్డీ ఏర్పాటు చేసినా అక్కడ కూడా పరిష్కారం అయితే దొరకట్లేదు అంటారా? 100% దొరకట్లేదండి అక్కడ. వెళ్ళే వేస్ట్. అసలు రాబోయే రోజుల్లో వాళ్ళు దేనికి పనికిరారు. సమస్య నేను నారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోనీ ఇట్లా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అయితే చేయలేరండి. ఏరియాలో 100% చేయలేరు. ఈ ప్రాంతంలో వాళ్ళందరూ తెలియకల్లాళ్ళు. ఈ ప్రాంతం నుంచి 3 వ్యక్తులను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాడు రాయపాటి సాంబశివరావు. ఈ గ్రామంలో రైతులు ఇచ్చిన భూములకు సంబంధించి అలాగే ప్రభుత్వం వాళ్ళకి ఇస్తానన్న బెనిఫిట్స్ కానీ హామీల విషయంలో ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? మనతో కొంతమంది రైతులు ఉన్నారు, అలాగే నర్సిరెడ్డి గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఫేజ్లో ఇచ్చారా భూములు ఈ ప్రాంతానికి సంబంధించి? ఈ ప్రాంతానికి కొంతమంది రైతులు ఉండేవాళ్ళు ఇచ్చారు ఫస్ట్ ఫేజ్లో కూడా. మాకు ఫస్ట్ ఫేజ్లో పొలం లేదు అక్కడ. ఈ ఫేజ్లోనే ఉంది. 13 ఎకరాలు ఉంది. ఆ 13 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు పూలింగ్ ప్రకటించినప్పుడు 3 రోజులకో 4 రోజులకో నేను వచ్చి ఇచ్చేసాను. నేనే స్వచ్ఛందంగా ఇచ్చేసాను. నాకేం ఎవరు ఒత్తిడికి గురి చేసింది లేదు. ఇవ్వద్దని కానీ వద్దని నాకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. 13 ఎకరాలు నాకంటే 13 ఎకరాలు ఇచ్చేసాను. దాంట్లో ఒక 3 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ ఉంది. ఇది ఒక 2 ఎకరాలు కోళ్ళపారం. ఊళ్ళో మనం ఇప్పుడు బిక్స్ రైట్ అది ఒక 80 సెంట్లు. దానికి మార్చి 15వ తారీఖు ఆదివారం హై లెవెల్ కమిటీని వేశారు. జనవరి 5వ తారీఖు ఇస్తే వాళ్ళు ఏం చేశారు, ఫిబ్రవరి 5వ తారీఖు 4 రోజుల అభ్యంతరాల గడువు అని చెప్పి ఒక ఫార్మేట్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ ఫార్మేట్ ప్రకారం సిఆర్డీ ఆఫీసు పంపించారు. సిఆర్డీ ఆఫీసు నుంచి గుంటూరు కలెక్టర్ గారికి పంపించారు. కలెక్టర్ గారు ఆదివారం అయినా సరే అప్పుడు లేడీ కలెక్టరు ఏమంటే దాన్ని హై లెవెల్ కమిటీ రికమెండ్ చేసింది. హై లెవెల్ కమిటీలో వాళ్ళు 4 సభ్యులతో కమిటీ అయితే వాళ్ళు కొంచెం కాలయాపన చేయకపోతే ఏరియా ఎమ్మెల్యే గారు మందలు ఇచ్చాడు వాళ్ళు. అదేంది రైతు పైన మీరు చేసేసేయండి, మీరు ఏదైనా ఉంటే పై లెవెల్లో ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడుకుంటాను. ఇక అది జరిగిపోయిన కాడి నుంచి ఇక కాలయాపన చేస్తూ ఉండారు ఇక అధికారులు. ఏందని ఒకరోజు భార్గవ తేజ ఏఎస్ గారిని ప్రశ్నించా. అప్పుడు 8వ తారీఖు మే 1వ తారీఖు సాక్షి పేపర్లో వార్త వచ్చింది పరిహారానికి 10 ఏళ్ళ అని. దానికి నేను అప్పుడు అడిగా భార్గవ తేజ, ఏంటి సార్ మీరు ఏప్రిల్ 6వ తారీఖు పెదపరిలో 74 ఎకరాలు లేఅవుట్కి అనుమతి ఇచ్చారు. దీనికి మీరు సొంతగా తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఇది. 100 కోట్ల రూపాయలు మీ చేతుల్లోకి వస్తున్నాయి అనుకుంటే ఆ మేఘాల మీద నా కళ్ళ ముందు పైలు ఎరుగుతున్నాయి, పరుగులు తీస్తున్నాయి. నా పైల్లో మీరు ఎందుకు ఈ జాప్యం అని అడిగా. దానికి ఆయన ఏం చేశాడు, నీది ముఖ్యమంత్రి గారు పునః పరిశీలన చేయమని చెప్పి రాశాడు అన్నారు. ఓకే, పంపించుకో. మళ్ళీ కలెక్టర్ గారికి పంపించారు. కలెక్టర్ గారికి పంపిస్తే వాళ్ళందరూ వీళ్ళందరూ నాకు ఫోన్ చేశారు, నీ దగ్గర ఏమైనా రికార్డులు ఉన్నాయా అని. వరుస నా దగ్గర ఏమైనా రికార్డులు ఉంటాయి, అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతాడని కానీ ఈ రాష్ట్రం విడిపోయిద్దని కానీ చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇక్కడ పెడతాను నాకే పాపం తెలుసు. నన్ను మళ్ళీ వాళ్ళన్ని కొలతలు కొలుచుకొని మేము ఇచ్చిన రిపోర్ట్ మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు రిపోర్టు. ఇక ఆ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి భార్గవ తేజ గారు ఎన్ని పేజీలు పెట్టుకోవాలి అన్ని పేజీలు. అదేమంటే నువ్వు నన్ను ప్రశ్నించావు. అక్కడ ఏం జరిగింది, వడ్డమాన్లో ఒక 70 ఎకరాల చెరువు ఉంది. ఒక 52 ఎకరాల్లో ఆయన గుంటూరు జాయింట్ కలెక్టర్గా ఉన్న సమయంలో తుళ్ళూరు ఎంఆర్ఓ గారిని ఇబ్బందులు కూర్చొని రైతుల పేర్లు ఎక్కించేశాడు. దాన్ని నేను గట్టిగా ప్రశ్నించాను. అదేంటి సార్ అది చెరువు, నువ్వు తెలుగుదేశం నాయకులను కూడా సంప్రదించు, నన్ను కాదు ఆ అధికార పార్టీ వాళ్ళని కూడా సంప్రదించి వాళ్ళందరూ ఏం చేద్దామంటే అది చేయమని చెబితే అటు కాకుండా ఆ భూమిని ఏం చేశాడు 22Aలో చేర్చాడు. అసలు ప్రభుత్వ భూమి 22Aలో భూమే ప్రభుత్వం అంది. ఆ రోజు ఏం జరిగింది, బ్రిటిష్ వాళ్ళ రికార్డులో రైతుల పేర్లు రాశారు నీటి మూనక. అంటే దాని అర్థం ఏంది, వేరే కలెక్టర్లు చెప్పటం రైతుకు శిస్తు కట్టిన బంజర్ అంటది. పక్కన చెరువు కట్టు ఉంది.
అసలు వీళ్ళు ఎవరు రావాలని పని 22 ఏళ్ళు చేస్తాల్సిన అవసరం ఎందుకు ఉంది? యాజ్ తీసుగా ఉంచవచ్చు కదా. ఈ దానికి ఏం చేశారు, గన్నవరం సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేశారు. అసలు తుళ్ళూరు ఎంఆర్ఓ గారు వడంబి అడంగంలోకి ఎక్కించారు జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ గారు రామోతంతో. ఇవన్నీ ప్రశ్నించామని చెప్పి వాళ్ళు పలుమార్లు మమ్మల్ని మా డబ్బులు మాకు పేమెంట్ చెల్లియకుండా 5.5 కోట్లు అండి, అది ఒక 4.5 కోట్ల దాకా వచ్చిందని అధికారులు రఫ్గా చెప్పారు. ఇంకా అది ప్రతిపాదనలు పంపలా. అదేమంటే మేము గ్రామ కంటాలంటారు. అసలు గ్రామ కంటం నేను కావాలని అడగలేదు కదా నీకు. నాకు పూలింగ్లో ఆడొస్తే ఆడయి, లేదనుకుంటే ఆ స్ట్రక్చర్ కూల్చిపోతే నేను నా కింద భూమి వదిలి పెట్టేసి ఆ స్ట్రక్చర్ వాల్యూ కట్టేసి డబ్బులు ఇచ్చేసి నేను ఈ రోజుతో బిక్స్రా యూనిట్ కూడా ఆపేశాను. ఊరికి ఒక 20-25 మంది జనం పెరుగుతారు. జనం పెరిగినప్పుడు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు, ఇవన్నీ నగర పంచాయతీలుగా మార్చేస్తాడు. ఇక నగర పంచాయతీ ఎవడో వచ్చి ఏంటో ఊళ్ళో ఈ బిక్స్రా అయింది పొల్యూషన్ ఏంది అంటాడు. అప్పుడు నేనేం చేయాలని చెప్పి దాని వాల్యూ కట్టమని చెప్పి నేను మొరపెట్టుకుని అసలు ఆ పైన అసలు పట్టించుకున్న అధికారి వెళ్ళాడు. అసలు నాకు సిఆర్డీఎల్ ఏంటంటే కమిషనర్ గారు తప్పితే నేను ఒక 10-15 సార్లు గెలిచి ఉంటా. ఏం భార్గవ్ ఇదేంది, నేను పెద్ద ఆయనతో మాట్లాడినాను, ఆ ప్రాంతంలో ఆయన అవసరం ఉంది అని చెప్పి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా. కమిషనర్ గారే మొరపెట్టుకున్నా. ఇక్కడ అసలు కమిషనర్ విజయరామరాజు భార్గవ తేజ అనేది ఒక అనుమానం కూడా వచ్చేసింది మాకు. ఇలాంటి సమస్యలు తీర్చడానికి గ్రామ కంటాల మీటింగ్స్ పెట్టిన ఒక ఐఏఎస్ స్థాయి అధికారులు మీ గ్రామానికి వచ్చిన అసలు వచ్చారా? ఆ వాళ్ళ ముందు మీరు పెట్టారా? నువ్వు ఏడు అసలు వస్తేనే కదా, మా ఊరు వస్తేనే కదా. అసలు మా ఊరు ఎవరు 7 సభ్యులతోటి ముఖ్యమంత్రి గారు కమిటీ వేశాడు. ఆ కమిటీని కాల్ రాసేసారు. అసలు ఆ కమిటీ ఎక్కడ ఒక విజువల్స్ చూపించండి. ఏ టీవీలో అనేది పలానా ఊళ్ళోకి వచ్చి పలానా రైతుతో మాట్లాడడం గ్రామ కంఠం అని ఒక్క విజువల్స్. అంటే ఏ ఊరు రావట్లేదు, ఏ ఊరు లేదండి. అసలు ఆ కమిటీనే కాల్ రాసేసారు వీళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరికి 5 ఎకరాలు 6 ఎకరాలు నెట్టేశారు గ్రామ కంఠంగా ఆ రోజు. సరే ఆ రోజు ఏం జరిగిందా మొదటి పూలింగ్లో మనకు సంబంధం లేని విషయం అది. నువ్వు ఇప్పుడు ఎట్టగొట్టి పరిష్కారం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి కదా. మొత్తం మీ గ్రామంలో ఎన్ని ఎకరాలు? మీ 13 ఎకరాలకి ఈ సమస్య ఉందా? మిగిలిన చోట కూడా ఇలాంటి ఇబ్బందులు అంటే కొంతమందికి లేవండి, 2కో 3కో ఉంటాయి. ఇట్లాంటి అందరూ వ్యాపార రంగం చేయలేరు కదా. 2కో 3కో ఉండి అసలు ఒక పైలో ఒక అతను అయితే పూలింగ్ కూడా ఇవ్వలేదు. ఒక అతను ఇచ్చాడు, అసలు ఆయన పైలు ఎక్కడ ఉందో ఆయనకే తెలియదు. మళ్ళీ ఆయన తెలుగుదేశం నాయకుడు, మెయిన్ నాయకుడు ఆయన ఊళ్ళో పిన్నక సాంబశివరావు అని ఆయన పైలు ఆడుందో ఆయనకే తెలియదు. ఫస్ట్ ఫేజ్లు ఇచ్చినా ఇప్పుడు 13 ఎకరాలు మీ స్వాధీనంలో ఉన్నట్ట, సిఆర్డీఏ పరిధిలోకి వెళ్ళినట్ట. దానికి సంబంధించి మీకు ఇస్తానన్న రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ ఫ్లాట్లకు సంబంధించి అని చెప్పారు. అసలు అంత దూరం పోలేదండి. అసలు అంత దూరం పోలే. ముందు 5.5 కోట్లు ఇచ్చి 4వ తారీఖు డబ్బులు ఇచ్చేసేయండి, ఆయన సైడ్ కూడా ఖాళీ చేస్తా చేసాం. ఈ నెల నుంచి పిల్లలు వేసుకుంటే నాకు ₹1,00,000 రెంట్ ఇచ్చేవాళ్ళు ముందు. అది కూడా కోల్పోయి ఇప్పుడు అదే ఖాళీగానే ఉండే షెడ్లు. ఇదేదో ఒకటి తేలిన తర్వాత వేసుకుందామని చెప్పి ఆగాం. మరి ₹1,00,000 ఆయన అకౌంట్లో ఇస్తారు, మరి ఎవరి అకౌంట్లో ఇస్తారు శాలరీలో. మరి ఇప్పుడు నెల నుంచి ఖాళీ పెట్టాం. కమిషనర్ గారు అంత పెద్ద ఆయన చెప్పినాక మనం ఎట్లా ఆడతాం? నారాయణ గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు అందరూ కూడా ఏ రైతు అయితే ఇచ్చాడో ముందు ఆ రైతుని ఇచ్చేసి ఖాళీ చెప్పించండి ఆ రైతుని. మిగతా రైతు నచ్చ చెప్పే రైతులు ఎవరు ఉన్నారు వాళ్ళు మా దగ్గర తీసుకురమ్మంటున్నారు. వీళ్ళిద్దరు అటు చెన్నకేశ్వరరావు ఒక ల్యాండ్ డైరెక్టర్. ఇదేదో అనాశరణమైనట్టు క్యాపిటల్ సిటీ కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీని పెట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ హోదా వాళ్ళు భారతదేశంలో లేరని ఆయన చెప్తే ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, జాయింట్ కలెక్టర్ ఇక్కడ రిటైర్డ్ అయ్యాడు ఆయన. ఆయన తెచ్చాడు సిఆర్డీలో ల్యాండ్ డైరెక్టరే పెట్టుకున్నారు. అసలు ఎలిగేషన్స్ మొత్తం ఆయనే. ఎందుకు లేట్ అవుతుంది అంటే మీ ఊరికేనా ఈ ప్రాబ్లం? మిగిలిన ఊర్లో ఈ ప్రాబ్లం ఏం లేదు. అతను పని చేయట్లేదండి. కమిషనర్ గారిని ఓవర్లుక్ చేస్తున్నాడు భార్గవ తేజ గారు. కమిషనర్ గారే మా ముందు చెబుతున్నాడు భార్గవ తేజ ఏంటో అని పెద్ద ఆయనతో అన్న ఇంకొక రైతు అని ఎవరి సమస్య ఆయన క్లియర్గానే ఉన్నాడు. వీళ్ళిద్దరు పని జరగని ఇట్లా ల్యాండ్ డైరెక్టర్ను భార్గవ తేజ సెషనల్ కమిషనర్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది. దాని అర్థం ఇక ముడుపులేగా వచ్చేది. నెక్స్ట్ ఇసుగు పుట్టినోడు ఏం చేస్తాం, సాగు పెట్టు 10 లక్షలు సాగు పెట్టని అంటారు. ఎవరో ఒకళ్ళు వీలంటాడు. భూములు ఇచ్చి కూడా ముడుపులు ఇవ్వాలా అంటే మరి దాని అర్థం పని జరగట్లేదంటే మరి అదే కదా. మరి దాని అర్థం ఏంది? మరి లేదంటే మా భూములు మాకు నేనేం చేశాను మొన్న 20వ తారీఖు పోయిన సోమవారం గ్రీవెన్స్లు అర్జీ ఇవన్నీ మాకు కుదరదండి మీతోటి. గ్రీవెన్స్ వెళ్ళి మేము గ్రీవెన్స్లో కూడా ఏం పెట్టాం, 15 రోజులకు ఒకసారి జరిగే క్యాబినెట్ మీటింగ్లో కానీ అథారిటీ సమావేశంలో మమ్మల్ని ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించండి. ఇక మీకు మాకు చెల్లైపోయింది, మీ డబ్బులు వద్దు మీరు వద్దు అని చెప్పి మేము గ్రీవెన్స్లో కూడా పెట్టాం. మినహాయించకపోతే నారాయణ గారు అన్న కళ్ళు తెరిచి ఉండ అధికారిని ఉండవు సస్పెండ్ చేయడం ఏదో చేసి వచ్చి మాట్లాడుకుంటాడు. ఇక అలా జరగనప్పుడు దాని పరిష్కారం ఏదో ఇంకోటి ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే నారాయణ గారిని లోకేష్ గారిని అసలు వాళ్ళని రాని ఇట్లా ఇక్కడికి. ఒకటి చెప్పండి, మీరు స్ట్రైట్ గా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికే ఈ కమిటీలు వేసిన గ్రామ కంఠం మీటింగ్లు పెట్టిన ఇవన్నీ అవి రాలేదంటున్నారు, జరగలేదంటున్నారు. నేరుగా బాబు గారికి కానీ లేదంటే లోకేష్ గారికి కానీ నారాయణ గారికి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము అసలు గ్రామ కంఠాల సమస్య వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అధికారులు లేవు అంటున్నాం మేము. మీరు ఏదైతే ఒక విధానాలు ఇచ్చారో, ఒక 7 ఐఏఎస్లతో కొన్ని కమిటీ వేశారో ఆ కమిటీ ఎవరెవరితో ఉందో వీళ్ళు ఇవ్వాలి కదా. యూనిట్ అధికారి కొన్ని గ్రామ కంఠం సమస్య ఈ నర్సిరెడ్డి గారితో ఉంది, లేకపోతే వెంకటరెడ్డి గారితో ఉంది అని చెప్తే వాళ్ళ వరకే కదా మాట్లాడాల్సింది. ఊరు మొత్తంతో ఏం పని ఉంటుంది?
అవును. వాళ్ళతో అసలు ఎవరు మాట ఇచ్చే వీళ్ళు రిపోర్ట్ ఇస్తేనే కదా ఈ 7 గ్రామాలు కానీ 69 36 గ్రామాల్లో ఇదిగోండి ఈ రైతులు ఈ గ్రామ కంటం దీన్ని ఏం చేద్దామని వాళ్ళ ముందు ఈ ఫైలు పెడితే ఈ అధికారులు కింద స్థాయి అధికారులు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ సిఆర్డీ భవనం ముందు ఓపెన్ చేసి అక్కడ గ్రీవెన్స్ పెట్టి అన్ని పెట్టారు. అయినా ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు? అసలు పరిష్కారం చేస్తేనే కదా అవటానికి. అసలు వాడు పంపట్లా ఇక్కడ నుంచి ఏదైనా గ్రామ కంటాల ఇష్యూ అనేది ఫైల్ పక్క పంపట్లా. అది మేము స్వచ్ఛందంగా మేము ఊరు కానుకొని ఉంటాం మాకు ఉద్రా స్వామి మేము ఇస్తామంటేనే మీకు డబ్బులు ఇవ్వాలి కదా అంటారు. మరి డబ్బులు ఇవ్వకపోతే మరి అంత ఇండస్ట్రీ పెట్టుకొని ఆ సౌక రోజుల్లో తినకో చేసుకున్నాం. మరి ఇప్పుడు అది మరి కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోవాలి. మేము డబ్బులు లేకుండా బయటికి పోతే మాకేం లాభం? 13 ఎకరాలు వదులుకోవాలన్నా బాధ. 13 ఎకరాలు వదులుకోవడం బాధ ఏం కాదండి. చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయగలడు. ఆయన ప్రకారం ఆయన పోతాడు. మేము ఎందుకంటే ఇక్కడ ఈ ఐఏఎస్లతోటి వచ్చిన ఇబ్బంది అధికారుల లోపం అయితే స్పష్టంగా వాళ్ళు కూడా అదే రాశారు. నిన్న నా దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అంటే నేను కొంతమంది పేర్లు రాయకూడదండి దాంట్లో రిపోర్ట్లో. నేను చెప్పా ఫలానా భార్గవ తేజ చెన్నకేశ్వరరావు అని నా పని అయిపోయింది. ఆయన ఆ గ్రీవెన్స్ పిటిషన్కి రీజాయింటర్ పిటిషన్ రాయటానికి సిద్ధం చేశారు ఫైలు. నా ఒపీనియన్ అడిగారు. నాకైతే ఫలానా పేరు రాయండి అంటే మేము అటు రాయకూడదండి. కింద స్థాయి అధికారులు ఏదైనా ఉంటే మీరు కమిషనర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీరు అక్కడ వినిపించుకోండి మీ వాదనలో అని వారు కూడా మాకు సూచించారు. ఇప్పుడు ఏంది ఆ 52 ఎకరాలు భార్గవ తేజ గారికి కొట్టేయాలి చెరువుది. పరిలో 74 ఎకరాలకు రద్దు చేయాలి. ఏది ఆయన ఒపీనియన్. అప్పుడు దాదాపు 100 కోట్లు కొమ్ముకోనే కదా అది. మరి 70 ఎకరాలు అండి. 74 అంటే ఎకరం 50 లక్షల కాటికి ఏదో చేతులు మారినాయి అంటున్నారు. 35 కోట్ల పరిలోనే ఉంది. వాటి వల్ల 50 ఎకరాలు రైతుల పేర్లకి ప్రభుత్వ భూమిని చెరువు నిండా నీళ్లు పెడదాం. భార్గవ తేజ గారిని పిలుద్దాం, ఎంఆర్ఓని సబ్ రిజిస్టార్ని ఎవరిని పిలుద్దాం. వాళ్ళు పోయి భూమి కనుక చూపించారనుకోని మన ఇద్దరే తప్పుడు వాళ్ళం. వాళ్ళే తెలియగలరు ఆ చెరువులో కట్ట. అది ఇప్పుడు రాజుల టైంలో ఉండాలి. ఇప్పుడు మేము కట్టింది కాదు అది. ఇప్పుడు 200-300 సంవత్సరాల నాడు అలుగు అది. నిజంగా చూపించారు అనుకోండి రైతులు వచ్చి ఆ చెరువు నిండా నీళ్ళు ఉన్నప్పుడు దాని వద్ద చూపించింది కదా నీళ్ళు వచ్చినప్పుడు చూపించారు అనుకో నిజంగా రైతులు తెప్పు. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 22A ఈ కలవడం ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు ఒక ఉద్యమం చేస్తున్నారు ఇలాంటి రైతులకు సంబంధించి. అదే నిజమని అనిపిస్తుందా మీ గ్రామం? అది నిజమేనండి. ఇట్లాంటి చెరువులు బరువులు అంటే అది కాదు. కొన్ని ప్లాట్ ఉంటే తొలగిచ్చేస్తారు. నిజంగా ఏబీ వెంకటేశ్వరరావు గారు వాదన కరెక్టే. అది ఇప్పుడు మాది ఉంది 30 ఎకరాలు 22A1Cలో ఉంది. మేము ఇప్పుడు కొన్నాం 60లో కొన్నాం పొలం. అప్పుడు ఫార్మ్ 8 ఇచ్చారు ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయంలో వచ్చినాయి మాకు రైతు వారి పట్టాలు. అప్పుడేది మాకు అమ్మిన వాళ్ళకి దాన్ని బేస్ చేసుకొని కొన్నాం. మన 2016లో చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు. ఎక్కువ 99% వారసత్వ భూములు. ఎక్కడన్నా ఇట్లాంటి వాళ్ళు అధికారులు అత్యుత్సాహంతో ఎక్కడన్నా 1% జరిగి ఉండొచ్చు. దొండపాడులో నెలకూరు వెంకటేశ్వర వాళ్ళు ఎంపీటీసీ 100 ఎకరం రైతు వాళ్ళు 60 ఎకరం ఇచ్చారు. ఇది మొదటి పూలింగ్లో. ఇంకొక 40-45 ఉంది. ఆయన చేయనప్పటి తీసుకెళ్ళి 6 ఎకరాలు అది కూడా చూపిస్తా పాలాగా 6 ఎకరాలు లేఅవుట్కి అనుమతి ఇచ్చారు. అప్పుడు ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన అధికారిని సస్పెండ్ చేయనీయకుండానే ఆయన దాన్ని పోనీ ఇట్లా మమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి విషయాల్లో సైలెంట్ అయ్యారు. ఒకప్పుడు ఇదే రాజధాని ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఆయన పార్టీకి సంబంధించిన వేడుకలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు మాట్లాడతలేదంటే మాకు ఆయన మనం కలవడం ఇబ్బంది కాబట్టి జనసేన నాయకులు చెప్పేది ఏంటంటే మీరు రైల్వే లైన్ అంటున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అంటున్నారు, వైకుంఠపురం బ్రిడ్జి దానికి సంబంధించి ఎన్ని ఎకరాలు కావాలి ముందు అది తీసుకోండి. వాళ్ళకి ప్లాట్లు ఎక్కడ ఇస్తారో చెప్పండి. ఇంకా భూమి కావాలంటే అప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళేం మొత్తం కావాలన్న కోట దాకా కావాలంటున్నారు. అది అయ్యే పని కాదు కదా మనకెందుకు ఈ దరిద్రం అని పవన్ కళ్యాణ్ గారు వెనక దక్కడం. ఇప్పుడు ఆయనకు స్పెసిఫిక్గా ఒక ఫైల్ పెడితే ఆయన ఖచ్చితంగా ఒకే చేస్తాడు. వచ్చి మాట్లాడతాడు కూడా రైతులతోటి. ఆయన చెప్పట్లేదు కదా నా కోట కొండదా తీసుకుంటా 3వ పేసు 4వ పేసు అని చెబుతున్నాడు నారాయణ గారు. ఎవరితో 4 ఎన్ని జరిగే పనులు సాధ్యపడుతుందండి? నారాయణ గారు ఫైనల్ గా పరిష్కరించారు కదా నారాయణ. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడే పక్కకు పోతున్నాడు కదా. టీవీలో చూసాం కదా. లేదు ఇక పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని చెప్పి ఆయన దృష్టికి వెళ్ళలేదేమో. వెళ్ళకపోవడం అనేది అబద్ధం అండి. ఆయన అయితే మాత్రం మనకి ఎంత అవసరం అంతే తీసుకుందాం, వాళ్ళకి ఎక్కడిద్దాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంది? ఈ 16,000 ఎకరంలో 4,000 ఎకరం వచ్చింది. మన రైల్వే లైన్ కంపెనీలు అవతల పెట్టుకుందాం, వాళ్ళకి మాత్రం పూలింగ్లో ఇద్దాం అంటున్నాడు. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మాట వినకపోవటమే ఈ రైతులు చేసిన తప్పులు. ఆయన ఏం చెప్పాడు? విజయవాడ కోల్కతా ముందు 9,000 ఎకరం రైతులకు అక్కడిద్దాం అన్నాడు ఆయన. తర్వాత అధికారులు ఉండేవాళ్ళు, తర్వాత కంపెనీలు ఉండేవి. అటు కాదు వీళ్ళు ఏదో మా ఇల్లు పోతుంది, తొక్కబోతుంది, తాటి చెట్టు పోతుంది, తుమ్మ చెట్టు పోతుంది, మాకు ఏ ఊరికి ఆ ఊరు ప్లాట్లు అన్నారు. ఏ ఊరికి ఆ ఊరు ప్లాట్ అంటే దేనివల్ల ఒక చోట ఉంటే పెద్ద నగరం అయిపోయేది. విజయవాడ కలిసిపోయేది. 9,000 ఎకరం అక్కడ ఉంటే ఇంకేముంది ఆ స్టీల్ బ్రిడ్జి కట్టేవాళ్ళు అయిపోయేది. ఎవరు ప్లాట్ వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు. విజయవాడ ఇరుకైనోడు యువతలకు వచ్చేవాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవడు ఉంటాడు? అదికి వచ్చి ఇలాంటి సమస్యల కోసం సిఆర్డీ ఏర్పాటు చేసినా అక్కడ కూడా పరిష్కారం అయితే దొరకట్లేదు అంటారా? 100% దొరకట్లేదండి. అక్కడ వెళ్ళినా వేస్ట్. ఇప్పుడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇట్లా పడుతుంది. అమాయకుడు ఏం పోతాడు? 6 ఎకరం వాడు 15 వాళ్ళు ఏం పోతారు? కమిషనర్ దాకా వాళ్ళకి ఏం తెలుసు? మాకంటే సీసీ గారు వాళ్ళు మేము ఫోన్ చేస్తే చెబుతున్నారు, సార్ ఇలా బిజీగా ఉన్నాడా లేకపోతే మనకు అపాయింట్మెంట్ దొరికిద్దా దొరకదా అనేది. అట్లా ఎంతమంది చేయగలుగుతారు ఆ ప్రయత్నం?
ఇప్పుడు చిన్న రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. చాలా దారుణంగా ఉందండి. అసలు రాబోయే రోజుల్లో వాళ్ళు దేనికి పనికిరారు. వాళ్ళని ఎవరు పిలుస్తారు? మేము ఇప్పుడు మిరగాయలు బొరగాయలు పనులు పిలుస్తున్నాం. తర్వాత ఎవరు పిలుస్తారు? మాకేముందండి, మేము ఇక్కడ పోతే ఇక్కడ కాదు, విజయవాడ కాదు, హైదరాబాద్ అపార్ట్మెంట్లు కట్టుకుంటాం బెంగళూరు పోయి. వాళ్ళు ఏం చేయగలుగుతారు? అదే కదా. చాలా దారుణం అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, వైకుంఠపురం బ్రిడ్జి మనం శంకుస్థాపన చేసాం 14-19 కూటమి ప్రభుత్వం. దాన్ని ఎందుకు కడతలేదు అనేది ఆయన ఎవరిని అడిగితే ఇంతవరకు ఎవరిని ఇచ్చిన వాళ్ళు లేరు. దానివల్ల పెద్ద లాభం ఉంది ఇక్కడ ఈ ప్రాంతానికి. కనపడని లాభం అది. నాగార్జున సాగర్ దగ్గర ప్రాజెక్ట్ లేకపోతే అక్కడ ఏముంది? మరి అట్లయితే మనం కట్టలేకపోతున్నాం. కారణం ఏందో ఇద్దరు తప్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంది, చంద్రబాబు నాయుడు తప్పు ఉంది దాంట్లో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2008లో ఒక రికార్డు రాశాడు. ఆయన పోలవరం కందకం తీసేటప్పుడు మనం కృష్ణా మిగులు జలాలు, గోదావరి మిగులు జలాల గురించే మనం మాట్లాడండి. ఒకళ్ళిద్దరు మంత్రులు పేసి పెట్టారు, ఏంటి సార్ ఈ కందకాలు తీయటం ఏందని. ఒరిసం ముందు మిగులు జలాలు మనం ఎట్లా నిలగట్టుకోవాలి, ఏ ప్రాజెక్టు నిలగట్టుకోవాలి దాని మీద డిస్కస్ చేయండి. పోలవరం డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం. ఆ రోజు మేము అప్పుడు కోటల శివప్రసాదరావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 2 జిల్లాలో ధర్నాలు పెట్టాం. రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాం. పోతిరెడ్డి పాటు ఇంకేముంది, ఆయన రాయలసీమ నీళ్లు తరలిస్తున్నాడు అని. ఆయన ఏం చేశాడు? ఆగమేఘాల మీద పోలవరం కందకం తీశాడు. కృష్ణా డెల్టా ముందు బాగుపడింది కృష్ణా డెల్టా అని. అసలు రాయలసీమ బాగుపడలేదు. వీళ్ళు ఎగతాలు చేసినట్టు రాయలసీమకు బాగా ఆడిపోయినాయి. ఇప్పుడు మరి 110 కిలోమీటర్లు రైట్ కెనాల్ తీయాలా? అదే నాగార్జున నగరికల్ దగ్గరికి పోవడానికి. మరి దానికి అడ్డంకి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అడ్డంకి ఎవరు? అతను గెలిచాడు, పోయి కల్వకుంట్ల చంద్రశేఖర ఇంట్లో కూర్చున్నాడు. వీళ్ళు గెలిచారు, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకున్నారు పోయి. అంతే. మరి ఏముంది అక్కడ? ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్ మీద ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా 60 నిమిషాలు, దాదాపు 40 నిమిషాలు 50 నిమిషాలు సమయం వచ్చింది. కడప ఎంపీగా వాజ్పేయి గారితో మాట్లాడాడు. ఆయన ఏం చేశాడు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అప్పచెప్పాడు. బ్రిజేష్ కుమార్ గారు ఏం చేశాడు? ఇదేంద్ర స్వామి, ఆంధ్రప్రదేశ్ అతివృష్టి బరాయితుంది, అనావృష్టి బరాయితుంది, ఆల్మెట్టి దాటింది ఏదైతే దాటిపోయినా ఆ నీళ్ళు ఆంధ్ర నీళ్ళు అయ్యి వాడు ఆపుకోగలుగుతాడా లేదని వాటి మీద ఆంక్ష లేదని ఆయన స్టే ఇస్తేనే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆ మేఘాల మీద జలయజ్ఞం అని చెప్పి అన్ని ప్రాజెక్టులు పూజ తెలిపింది ఆయన. మరి మీరు అదే పని మీరు చేయాలి కదా. మీకెందుకు అసలు అక్కడ లెక్కలు చెప్పేది ఏముంది? 10 ఏమంటే అక్కడ CWC హాజరు కావాలా, 2 ముఖ్యమంత్రులు 3 ముఖ్యమంత్రులు అంటారు. మనం గోదావరి మిగులు జలాలు ఏం చేసాం, కృష్ణా మిగులు జలాలు ఏం చేసాం అనేది మనం వాళ్ళకి లెక్క చెప్పొచ్చేది ఏముంది? సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పుడు 60 కిలోమీటర్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసేది 60 కిలోమీటర్లు వంశాలు దివి. అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టండి. తెలంగాణ కృష్ణా జిల్లాలో మిగులు ప్రాంతం కానీ, గుంటూరు జిల్లాలో మిగులుది కానీ, ఖమ్మం జిల్లా మొత్తం సస్యశ్యామలం అయింది. తెలంగాణ వాళ్ళు 80% వాట అడగండి బ్రిడ్జిలో. ఈ సెకండ్ ఫేజ్ లో కొంతమంది రైతులు దాదాపు 2000 చిల్లర ఎకరాలు వాళ్ళ రైతులు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. వాళ్ళని అవసరం అయితే రేపు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు, కోర్టు ద్వారా డబ్బులు ఇచ్చేసి. మీలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినా సరే మీ అంశం ఇంకా తేలలేదు. ఏంటి ఈ రెండు ఎందుకు? ఇక్కడ సమస్యనే నారాయణ గారికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోనీ ఇట్లా అక్కడ ఐఏఎస్లు 10-15 మందిని వేసుకున్నారు. ఐఏఎస్లు ఎందుకు అంతమంది? కార్తీక్ అని, రాహుల్ కుమార్ రెడ్డి అని, అభిషేక్ కుమార్ అని ఎవరెవరి పేర్లు వస్తున్నాయి పేపర్లో చూడ. అసలు వాళ్ళందరూ ఎందుకు? ఆ ఉన్నధికారులు సరిపోతారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకోవట్లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ అయితే చేయలేరండి ఈ ఏరియాలో, 100% చేయలేరు. అదో తెలివి. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరూ తెలియకల్లాళ్ళు. ఈ ప్రాంతం నుంచి 3 వ్యక్తులను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళాడు రాయపాటి సాంబశివరావు. అట్లా ఈ ప్రాంతం నుంచి చైతన్యవంతులు ఉన్నారు రైతుల్లో, కానీ పోయి ఢిల్లీ లెవెల్లో మాట్లాడగలిగేవాళ్ళు. అంతేగాని అంత ఈజీ కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం అంత ఈజీ కాదు. అంతా సజావుగా సాగుతుందా అమరావతి ప్రాంతానికి సంబంధించి భూ సమీకరణ? అంటే కొంతమంది రైతుల సమస్యలు చూస్తూ ఉంటే సజావుగా సాగుతుంది అయితే అని కనిపించట్లేదు ఇక్కడ. కానీ కారణం ఏంటంటే అధికార నిర్లక్ష్యం అవ్వచ్చు, లేదంటే వాళ్ళ వైఫల్యం కావచ్చు. కమిటీలు వేసినా సరే ఇంతవరకు కూడా గ్రామాలకు వచ్చి సమస్యల మీద దృష్టి సారించకపోవడం అనేది మేజర్ కారణంగా కనిపిస్తుంది. ఇది పెద్దల దృష్టికి వెళ్తుందా? మంత్రి నారాయణ గారు స్పందిస్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారా, లోకేష్ గారు స్పందిస్తారా అనేది మాత్రం రైతులు వేచి చూస్తున్నారు.